హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్. నేను సతీష్ మందుల. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సంవత్సర కాలం ముగిసిపోయింది ఆల్రెడీ. అయితే ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది ప్రజాపాలన విజయవంతంగా ముగిసిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో, గ్రామాలలో, మండల స్థాయిలలో ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుంది? దానిలో భాగంగా మనం ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గం నూతన్కల్ మండల కేంద్రంలో ఉన్న ఇక్కడ స్థానికంగా కొంతమంది నేతలు ఉన్నారు. ఈ నూతన్కల్ మండలంలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మందుల సామేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన యొక్క నేతృత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఏ విధంగా పని విధానం కొనసాగుతుందని వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లుంది? మీరు ఇక్కడ స్థానికంగా కీలకంగా పనిచేస్తున్నారు. సో ప్రజెంట్ మన నూతన్కల్ మండల కేంద్రంలో ఉన్నాం. మండల కేంద్రంలో మీ ఎమ్మెల్యే గారు ఎలాంటి నిధులు తీసుకొచ్చిండు, అదేవిధంగా మండలం అటాచ్ అయిన గ్రామాలలో అభివృద్ధి ఎలా కొనసాగుతుంది? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా తుంగతుర్తి శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మందుల సామేల్ గారి నాయకత్వంలో ఈ నూతన్కల్ మండలంలో ఈ అనతి కాలంలోనే దరిదాపుగా 20 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పేదలకు హాస్పిటల్లో ఉంటే సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కానీ లేకపోతే ఎల్ఓసి కానీ పార్టీలకు అతీతంగా ఈ రోజు పోయి మన ఎమ్మెల్యే గారికి ఇవాళ మాకు ఎల్ఓసి లెటర్ కావాలని అంటే 1 dayలోనే 48 గంటలు గడవక ముందే ఆ ఎల్ఓసి లెటర్ తెచ్చి పేదలను ఆదుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. తద్వారా ఎన్నడూ లేనిది సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ ఈ నూతన్కల్ మండలంలో ఇప్పటి వరకు కూడా 200 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. అలాగే ఎన్నో రోజుల నుంచి మోక్షం లేనటువంటి రోడ్లు ఇవాళ తిమ్మాపురం నుంచి నూతన్కల్ వరకు రోడ్డుని డబల్ రోడ్డుగా 37 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 15 సంవత్సరాల క్రితం వరకు కూడా రోడ్డుకు మోక్షం లేనటువంటి దాన్ని గుంతలమై ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉండి ప్రమాదాలు జరుగుతూ ఉంటే చెల్లించిపోయి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి స్థానిక శాసనసభ్యులు దాన్ని మొన్ననే తిమ్మాపురం దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ నియోజకవర్గం ఏర్పడిన కానించి కూడా అలుగునూరుకు రోడ్డు మార్గమే లేదు. ఇంతవరకు కూడా ఎంతో మంది శాసనసభ్యులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా దానికి అలుగునూరుకి ఇంతవరకు బీటీ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయారు. కానీ 1 సంవత్సర కాలం పూర్తి కాకముందే ఆ రోజు ఏదైతే మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారో శాసనసభ్యులు, మీ అలుగునూరుకు రోడ్డు వేస్తా నేను గెలవగానని చెప్పైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారము 4,50,00,000 రూపాయలతో లింగంపల్లి ఎక్స్ రోడ్ నుంచి పెదనేముల వరకు కూడా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి మన ఎమ్మెల్యే గారికి మేము అలుగునూరు గ్రామ ప్రజల నుంచి కూడా ఈ మండల పార్టీ నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి కూడా మొన్న వరదలలో కొట్టుకుపోయినప్పుడు కూడా రోడ్డు మరమ్మతుల గురించి కూడా 37 లక్షల రూపాయలు త్వరితగతిన ఎమ్మటే స్పందించి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి పథకాలు నిన్ననే మన ఎమ్మెల్యే గారు సహకార బ్యాంకు భవనం లేక అద్దె బిల్డింగ్ లో ఉంటే కూడా 80 లక్షల రూపాయలు మంజూరు చేయించి నిన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అనతి కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ప్రజలు గాని గ్రామాల గాని మౌలిక వసతులు లేవో ఎమ్మటే వారికి వినవించుకుంటే మన ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రజాపక్షాన ప్రజల సమస్యల కొరకు పోరాడి అనతి కాలంలోనే ప్రజలు అర్జీ పెట్టుకున్న వెమ్మటే స్పందించి దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రామాలలో పరిస్థితి ఈ విధంగా చూస్తే గత 20 సంవత్సరాలలో లేని అభివృద్ధి కూడా ఈ 1 year లో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండ్రు. రోడ్లే కానీ, మౌలిక వసతులే కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు అని చెప్పి ఈ రోజు ఈ నూతన్కల్ మండలంలో 40 లక్షల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అక్కడికి సంబంధించినటువంటి బాలికలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, తరగతి గదులను కానీ ఏదైనా కానీ వాటిని అభివృద్ధి పరచడానికి ఈ నూతన్కల్ మండలంలో అన్ని స్కూళ్ళకు కూడా 40 లక్షల రూపాయలు కేటాయించి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంటుంది.
అలాగే పెదరేముల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అది హై స్కూల్ స్థాయి, పారిగోడ లేదు. పారిగోడ నిర్మాణానికి 18 లక్షల రూపాయలు కూడా మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాతనే ఈ 1 year లోపలనే దానికి నిధులు కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే దిర్శపల్లి గ్రామంలో స్కూల్ బిల్డింగు శిథిలావస్థలో ఉండి ఎక్కడ రైతు వేదికలో స్కూల్ బిల్డింగ్ నడిచే పరిస్థితి ఉన్నది. అసొంటి స్కూల్ బిల్డింగ్ ఎన్నో ఏళ్ళలో పడబడి ఉంటే మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు స్పందించి దానికి కూడా 15 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ కోసము నిధులు కేటాయించడం జరిగింది. అంటే నేను ప్రతిపక్షాలకు కానీ మీడియా వాళ్ళకి కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, స్థానిక శాసనసభ్యులు ఇంత త్వరగా స్పందించి ఈ గ్రామంలో ఈ మండలంలో ఇన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటే వారి మీద వచ్చేటువంటి ఆదరణ చూసి ఓరవలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర తప్ప వేరే ఏది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9.5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు లేని పరిస్థితులు ఏర్పడింది. అలాగే ప్రతి స్కూళ్లకు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న బియ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఐకేపీ సెంటర్ ద్వారా బోనసు ఇప్పటి వరకు కూడా 18,000 క్వింటాలు ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేసి 500 బోనసు ప్రతి కింటాకు కూడా సన్నవడ్లకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఘనత మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే 3,500 ఇండ్లు ఈ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగింది. దాని మీద కూడా నిజమైన లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో ప్రతిపక్షము పాలకపక్షం తేడా లేకుండా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని చెప్పని శాస్త్రీయ పద్ధతిలో కూడా నిన్న మన శాసనసభ్యులు ఆ యొక్క ఇండ్ల సర్వేను కూడా ప్రారంభించడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి ఫలాలు అభివృద్ధిని చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న సామేలన్న గారికి మరొకసారి ఈ మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక ముందు కూడా ఈ నియోజకవర్గాన్ని 4.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మరొక స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు అనే ఒక స్కీమ్ తోటి ఒక ఎజెండా తోటి అధికారంలోకి వచ్చింది, వాస్తవానికి 6 గ్యారెంటీలు జరుగుతున్నాయి. 6 గ్యారెంటీలు ఆల్మోస్ట్ లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు సంవత్సరం ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే ఈ గ్యాస్ ఉచితం వస్తుంది, మహిళలకు బస్సు ఫ్రీగా పోతున్నారు. ఇప్పుడు ప్లస్ ఇంకోటి కరెంట్ బిల్లు ఫ్రీగా అందుతున్నది 0 బిల్ తోటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సన్న బియ్యం రైతులకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు రైతులకు సన్న బియ్యం ఇస్తున్నారు. అలాగే ప్లస్ సన్న బియ్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ అందుతున్నది. కౌలు రైతులకు కూడా 12,000 15,000 రూపాయలు ఇస్తాడు. ఈ సంక్రాంతి తర్వాత అవి కూడా ఇస్తా అంటున్నారు, ఇస్తారు. ఇంకా ఇండ్లకు సంబంధించినవి కూడా 3,500 ఇండ్లు మంజూరు చేసారు మాకు ఆల్రెడీ మా మండలానికి ఇలా జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ లో మా అభివృద్ధి మంచిగా ఉన్నది. దీన్ని ఏదో ప్రతిపక్షం వాళ్ళు హేళన చేస్తూ ఈ అభివృద్ధిని ఆపాలని వాళ్ళు కొట్లాడుతారు తప్ప అభివృద్ధి మా దగ్గర మంచిగా నడుస్తుంది. ఓకే బ్రదర్, చెప్పండి ఎట్లుంది తెలంగాణ ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది సెక్రటరియట్ ముందు, సో దానిపైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి గ్రామాలలో దాని గురించి ఏ విధంగా చర్చించుకుంటారు? మీరు ఆల్రెడీ ఒక యువకులుగా ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటాయి. సో ఈ గ్రామాలలో ఆ తెలంగాణ తల్లి విగ్రహం పైన ఏ విధంగా చర్చించుకుంటారు? తెలంగాణ తల్లి అంటే ఒక మహిళ అనేది సహజంగా ఉండాలి. ఇంతకుముందు తెలంగాణ తల్లి అంటే కిరీటాలు, బంగారు నగలు ఇవన్నీ వేసుకొని తెలంగాణ తల్లి అని రూపొందించారు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి హయాంలో, సీఎం గారి హయాంలో తెలంగాణ తల్లి అనే వ్యక్తి సహజంగా మా గ్రామాలలో ఉన్న మహిళ ఏ విధంగా ఉండాలి అనే మహిళ ఒక మొక్కజొన్న సహజంగా కిరీటం లేకుండా మంచి మహిళలు సహజంగా ఉన్న మహిళలు ఏ విధంగా ఉంటారో అట్నే ఉండాలి. అదే తల్లి తెలంగాణ తల్లి అని ఈ రోజు సెక్రటరీ ఏరియాలో తెలంగాణ తల్లిని రూపొందించారు. దీనికి ప్రతిపక్షాలు వ్యతిరేకంగా తెలంగాణ తల్లిని ఎవరు మార్చమన్నారు? తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేది అది అబద్ధం. తెలంగాణ తల్లి అంటే సహజంగా ఉండాలి. సహజంగా ఉన్న తల్లే తెలంగాణ తల్లి. ఈరోజు సహజంగా ఉన్న తల్లి తెలంగాణ తల్లి కాబట్టి ఆ బొమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో తల్లి అనే వాళ్ళు సహజంగా ఉన్న వాళ్ళే తల్లి కాబట్టి అందరూ దీనికి అభినందిస్తున్నారు. కాబట్టి తెలంగాణ తల్లి అనే బంగారు తెలంగాణ తల్లి
సహజ మహిళ ఉండాలని కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. ఎట్లుంది అంటే నూతన్కల్లో మందుల సామ్యుల్ గారి పరిపాలన ఎట్లున్నది అంటే అందరినీ ఆయన గుర్తిస్తున్నాడా? ఏ విధంగా మీతో? ముందుగా మన శాసనసభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గారు చాలా బాగా చేస్తున్నారు. మాది మారుమూల ప్రాంతం అలుగునూరు గ్రామం. వారికి మేము ఫస్ట్ ఎలక్షన్లో ఊళ్ళోకి ఫస్ట్ వచ్చినప్పుడు మేము చెప్పాం, సార్ మాకు గత ప్రభుత్వాలు ఎన్నో చేసినాయి, రోడ్లు మాత్రం వేయలేదు ఇంతవరకు కూడా. సార్ మాకు ఖచ్చితంగా మీరు మాకు రోడ్డు వేయాలని అన్నాము. అదే మాట తీరుగా వారు మాకు స్పందించి వాళ్ళు ఎమ్మటే శాంక్షన్ సంవత్సరం లోపలనే శాంక్షన్ చేసినారు. చాలా అభివృద్ధి చేస్తున్నారు. మా ఊరికి గత ప్రభుత్వంలో ఒక 4 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 4 వచ్చినాయి 10 ఏళ్ల పేరు మీద. మనకు సంవత్సరం కాలేదు, ఇప్పటి వరకు ఒక 10 చెక్కులు వచ్చినాయి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. మన సామ్యుల్ అన్న గారు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.